ఉంది, ప్రణాళిక బద్ధంగానే ఈ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కేబినెట్ కూడా చాలా అనుభవం ఉన్న కేబినెట్ ఉంది. తప్పక ప్రణాళిక బద్ధంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అనే మాట చెప్తూనే ఈ రోజు హనుమకొండ జిల్లాలో మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సమక్షంలో మరి కౌశిక్ రెడ్డి గారు చేసిన సంభాషణను కూడా మీరు ప్రస్తావించారు. నేనేమంటున్నా అంటే మేడం, ఒకటి ఇప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన మా నియోజకవర్గంలో దాంపల్లి అనే గ్రామంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కట్టించినాం. 99.9% పని అయింది. కొంత పనులు మిగిలి ఉండే నేను చేయలేకపోయినా నా తర్వాత వచ్చిన రసమయ బాలకిషన్ ఓపెన్ చేసిండు. అదే విధంగా ఈ రోజు మీరు ఏమంటారు, మేము కట్టిన నీళ్లు మీరు వంచుతారట. సహజమే, ప్రభుత్వం అన్నప్పుడు మీరు చేసే కాడికి చేసిండ్రు, మిగిలిన పనులు ఈ ప్రభుత్వం వచ్చి పెండింగ్ వర్కులన్నీ చేసి అట్టి ఇళ్లను పంచే ప్రయత్నంలో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజులో హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మండలంలో 402 ఇండ్లకు గాను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఏమన్నాడు, గత ప్రభుత్వము ఇళ్లను పంపిణీ చేయలేదు. కారణం ఏంటంటే 50 ఒక్కొక్కడ 50%, ఒక 70%, ఒక 80% పనులు పూర్తి చేసి అతిమితంగా వదిలేసి వెళ్ళిన వాటి అన్నింటికీ డబ్బు కేటాయించి వాటిని మరమ్మతులు చేసి మా ప్రభుత్వం మంచిదనే విషయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అంతే. ఇప్పుడు మీరు మేమే చేసినామనే మాట మళ్ళీ కౌశిక్ రెడ్డి మాట్లాడడం అక్కడ సందర్భం ఉచితం కాదు. కానీ సందర్భం కాకుండా లేవనెత్తిండు కాబట్టి అక్కడ గలాటం. నేను అడుగుతున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ, నిజంగా మీరే కంప్లీట్ చేసి ఉంటే మీరే ఓపెనింగ్ చేయాలి కదా. ఈ 2 ఏళ్ల దాకా ఆగేదాకా వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు చేసుకొని డబ్బును లెక్క కట్టుకొని అన్ని ఇతర పథకాలు ఆగకుండా కొంత డబ్బు మిగిలిచ్చి ఇలాంటి డబుల్ బెడ్రూమ్ల మరమ్మతుకు వాడుతుంది, లేట్ అవుతుంది. 2 ఏళ్ళు గడిచింది అంటే మీరు ఆలోచించండి. ఏంది ఆర్థిక ప్రణాళిక బద్ధంగా చేస్తూ ఉంటేనే డబ్బులు కూడగట్టుకొని ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రిపేర్ చేసి మరమ్మతులు చేసి కంప్లీట్ చేసి ప్రజలకు అందజేసే కార్యక్రమం జరిగింది. అంతే తప్ప మరి అందులో రాజకీయం ఉన్నట్టు మాట్లాడడం సబబు కాదు. ఎప్పుడైనా అప్పుడే వీళ్ళు కంప్లీట్ చేసి ఉంటే అప్పుడే వీళ్ళు పంచేవాళ్ళు కదా. అప్పుడే వచ్చారు మేడం. వీళ్ళు ఏమంటారు, మేము కట్టినాం మీరు పంచుతాం. అరే నువ్వు టోటల్ గా కట్టుంటే మాకు అవకాశం వచ్చేది కాదు కదా. నేనేమంటున్నా, దయచేసి రాజకీయ కోణం ఆలోచించకండి, బాధ్యతగా ఆలోచించండి. మీరు డబుల్ బెడ్రూమ్ కట్టారు, ఎన్ని కట్టిరు, ఎట్లా కట్టిండ్రు, కట్టే విధానం పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఈవెన్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ లో కూడా ఉన్నాయి, వరంగల్ హెడ్ క్వార్టర్ లో ఉన్నాయి, ఖమ్మం చాలా ఏరియాలలో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి? కంప్లీట్ కాకుంటున్నాయి. ఇప్పుడు కరీంనగర్ లో కావాలంటే దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు అయితేనే కంప్లీట్ అవుతుందని అంచనా ఉంది. ఇట్లా చాలా డబుల్ బెడ్రూమ్లు కట్టి అస్తవ్యస్తమైన వ్యవస్థను క్రియేట్ చేసిన వ్యవస్థ ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ డబుల్ బెడ్రూమ్లలో చేసింది. కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని విమర్శించేది ఈ ఒక్క ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనే కాదు, నోటిఫికేషన్లు ఉద్యోగాల విషయంలో కూడా మీరు క్లెయిమ్ చేస్తున్నటువంటి 60,000 ఉద్యోగాల్లో మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మేడం. నేనేమంటలేదు, నేను మీ మాట తప్పు పడతలే. ఇట్లా అస్తవ్యస్తంగా మీరు ఇళ్ల ప్రక్రియ చేసేది కాబట్టి దాన్ని ఒక క్రమబద్ధంగా చేయాలంటే డబ్బు అవసరం. డబ్బు క్రోడీకరించుకొని జమ చేసి మరి అట్లా రిపేర్ చేసి పంచే ప్రయత్నం జరుగుతుంది. తప్పక డబుల్ బెడ్రూమ్లు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా వదిలేసినాన్ని కంప్లీట్ చేసి పంచుతాము, అందరికీ ప్రజలకు అందుబాటులో పెడతామనే మాట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. మోహన్ గారు ఒక్క ఇందిరమ్మ ఇళ్లే కాదు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఖచ్చితంగా మేము ఇచ్చే తీరుతాము అని అంటున్నారు కదా. అలాగే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్స్ ముందు ఏవి ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఏ ఒక్కటైనా పూర్తిగా అమలు చేశారా సార్? చెప్పండి. అసలు కొన్ని అయితే మీకు గుర్తున్నాయో లేవో అని ప్రజలకు డౌట్ వస్తా ఉంది. ఇప్పుడు చెప్పండి. రైతులకు ఏమంటారు ఒప్పుకుంది, ఇవాళ మేము 500 క్వింటాలకు బోనస్ ఇస్తున్నమాట అబద్ధమా మేడం? చెప్పమనండి. ఎవడన్నా రైతు ఉంటే
ముక్త కంఠంతో చెప్తున్నారు అబద్ధం అని. అబద్ధమే అది. ముక్త కంఠంతో చెప్తున్నారు. మోహనన్న అబద్ధమే. ఆగే ఒక్క నిమిషం అబద్ధమే. దండం పెడతారు. నేను అంటున్నా బోనస్ పడతలేదు, ఒకటి అడుగుండ్రి. ఆర్టీసీ మహిళలు ఇప్పుడు ఉచితాలు ఏదైతే మేము చెప్పామో అందులో ఒకే ఒకటి పెండింగ్ ఉంది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పిండు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మేడం, మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి నడుపుకునే విధానం ఇచ్చి అదొక్కటి తప్ప అదొక్కటి తప్ప మీరు చేసింది ఏంటి చెప్పండి మోహన్ గారు. సార్ మీరు సీనియర్ రాజకీయ నాయకులు, మీరు ఎన్నో ఏళ్ల నుంచి మీకు ఉన్నటువంటి అనుభవంతో ఒక్కసారి మీ పార్టీ ఒక్కసారి చూడండి సార్, మీరు ఇచ్చినటువంటి మీ అభయహస్తంలో ఎన్ని గ్యారంటీలు, ఎన్ని 420 హామీలని ఉత్తిగే వాళ్ళు అంటున్నారా? అవి నిజంగా 420 హామీలనే కదా మీ పైన మీరు సార్థకం చేసేటట్టున్నారు. 420 అనేది తప్పు, 420 హామీలు కాదు. పెద్ద పథకాలు ఏదైతే 6 పథకాలకు ఆ రోజు ఏమంటారు హామీ ఇచ్చిండ్రు, అందులో 5 అమలైపోయినాయి. ఒకటి ఏంటంటే మహిళకి ఏదైతే పెన్షన్ ఇస్తామనే మాట మిగిలింది. నిరుద్యోగ భృతి అండి, నిరుద్యోగులకు 4000 మేడం. మహిళలకు ఏదైతే భృతి ఇస్తామనే మాట చెప్పడం జరిగిందో అది ప్రస్తుతము వృద్ధులకి వితంతు పెన్షన్లు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. తప్పక అది నెరవేర్చే కార్యక్రమం జరుగుతుంది. 420 ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి ఎల్కేజీ టు పీజీ ఏమైంది 3 ఎకరాలు చాలా ఉన్నాయి మేడం. నేను వేరే ఏమంటలేను. నేను అనదలుచుకున్నది ఏంటంటే 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చే హామీని ఇచ్చి నెరవేరిస్తే ఆ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుంది అనేది జగమెరిగిన సత్యం. కానీ మోహన్ గారు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఎప్పుడు మాట్లాడినా మీరు హామీలు అమలు చేయలేదని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు అవి ఇచ్చారా, వీళ్ళు ఇవి ఇచ్చారా, మమ్మల్ని అడుగుతారు ఏంటని అంటారు. వాళ్ళు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మీకు చెప్తా మేడం. ఎవరు చేయకున్నా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంత పరంగా చాలా పథకాలు ఆనాడు అమలు చేసి ఇందిరాగాంధీ, నెహ్రూ కావచ్చు, ఆ తర్వాత శాస్త్రి కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ఈ దేశంలో చాలా మార్పులు చేసి అభివృద్ధి చేసి. ఇక్కడ నేననేది ఏంటంటే వాళ్ళు చేయలేదని నేను సందర్భంలో ఏమంటారు, మేము ఇచ్చిన మాట కట్టుబడి తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పథకం అమలు చేస్తుంది. అమలు చేసి చూపిస్తామన్న మాట చెప్తాను. 2 ఏళ్ళు అయింది, ఏమైంది అంటే ఒక టర్మ్ అంతా అయినాక కూడా ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పనులు చేయలే. 2వ టర్మ్ లో కూడా సగంకి ఎక్కువ పనులు చేయలే. మేమేమంటున్నాం, మాకు ఇంకా గత 2.5 సంవత్సరాలు మిగిలింది. మేము ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసే ఓటు అడుగుతామన్నమాట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మంత్రులు చెప్తా ఉన్నారు. మేము అన్ని పనులు చేస్తాం, మీరు అడగని పనులు చేశాం. అందులో రైతుల బోనస్ కావచ్చు, మహిళలకు బస్సు ఏమంటారు నడుపుకునే అవకాశం కావచ్చు, ఇట్లా రకరకాల కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. తప్పక ఎవరు మన ప్రజలకు కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం, తప్పక కాంగ్రెస్ పార్టీని నమ్మండి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో మీకు ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి పథకం అమలవుతుంది. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం అన్నమాట. ఈ సందర్భంగా నమ్మారు మోహన్ గారు, నమ్మే వాళ్ళు ఇప్పుడు మోసపోయామని లబోదిబోమని మొత్తుకుంటున్నారంట. ఇంకా టైం చేసి చూపిస్తామన్నమాట చెప్తా ఉన్నా. నేను కాదు, అందులో ఉన్న పార్టీలోని కేబినెట్ లో ఉన్న మంత్రులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, పార్టీకి సంబంధించిన నాయకులందరం ఏం చెప్తా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తుంది. తప్పక మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. కానీ ఈ 2.5 సంవత్సరాలలో కొన్ని నెరవేర్చాము. మీరు అనుకున్నట్టు 1-2 పెండింగ్ ఉండే, తప్పక అవి కూడా చేసి చూపిస్తామన్న మాట కూడా ఈ సందర్భంగా పూర్తి చేస్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ అని కాదు, తప్పక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఓకే అండి, రైట్. మోహన్ గారు మళ్ళీ మాట్లాడతాను. మిగతా గెస్ట్లతో మాట్లాడే ముందు డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్. Mandira Premium Silver Jewelry by Manipali. పంతం వీడిన షా భారత్కి తొలి ఓటు.